సంక్రాంతి వచ్చింది, పండుగ వస్తే ఓ పండగలా ఉండేది మాకు. శిశువు చిరిగిపోయిన బట్టకొట్టలతో అలాగే ఎత్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు టైం అడిగారు. 100 రోజులు ఏమైనా మార్పు వచ్చిందంటే ఏంటి? ఏం మార్పు రాలేదండి ఇంకా. ఆడది కట్టబడికి వస్తే కొడుకు నిన్నట్టు, లేకపోతే కూకున్నట్టు మా బతుకులు అలా వచ్చి. కళ్యాణ్ గారు మరి 100% అలాగైతే మాకు న్యాయం జరిపితే మేము చేస్తాడని ఆయన మీద ఆశ పెట్టుకున్నాం సార్. పండగ వస్తే ఎంత పండగ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పండగే పోయింది. ఇప్పుడు ఏటకెళ్తే 20,000 అప్పు, 5 లక్షలు 4 లక్షలు అప్పు. పవన్ కళ్యాణ్ చేసి వస్తేనే మా నమ్మకంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు టైం అడిగారు. 100 రోజులు ఏమైనా మార్పు వచ్చిందంటే ఏంటి? ఏం మార్పు రాలేదండి ఇంకా మరి వేస్తున్నాడండి. అదే టైం పడుతుంది మరి అని ఏం చెప్పలేదు మాకు. ఇంకా 100 రోజులు టైం అడిగాడండి. 100 రోజులు అయిపోయిందండి పండగ అయిపోయింది. మరి ఇంకే రాలేదండి. ఎలా ఉంది 18 ఏళ్ళ కాలంలో మీ అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి ఏముంది, ఇంకా ఏటలు ఏం లేవండి మాకు. ఏటలు ఏం లేవు, సందుట్లో ఏటలు ఏం లేవండి. చేపలు కూడా పడతలేదు. వెళ్తున్నాం, వస్తున్నాం. మాకు ఇంకా తిరిగి అప్పులే తెలియస్తున్నాయి ఆయిల్కి. అది ఈ సేఫ్టీ వాళ్ళు కూడా శాంక్షన్ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటారు. సేఫ్టీ అండి, గోడ రక్షణ గోడ ఉంది కదా, అది శాంక్షన్ అయిందని చెప్పి అన్నారు. శాంక్షన్ అయిందండి. శాంక్షన్ అయిందని అన్నారండి. ఇంకా మరి ఏదో ఇంకా మొదలెట్టలేదండి. మరి అది ఇంకా మొదలెట్టలేదండి. మరి కొట్టేస్తారని అన్నారండి. ఇంకేం మొదలెట్టలేదండి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీ ఎమ్మెల్యే గారిది? ఇప్పుడు మట్టికే మరి ఏదో మరి అప్పుడు నీరసంలో వచ్చి ఏదో చెప్పాడండి. అప్పటికి ఒంట్లో బాగాలేదండి. ఆయనకి ఒంట్లో బాగోపోయినా వచ్చి ఏదో నరుగులో వచ్చి చెప్పాడండి. 100 రోజులు టైం అడిగాడు. 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ఇప్పుడు ఇంకా ఏదో మొదలెట్టలేదండి. మరి ఏంటంటే ఈ పండుగ వస్తే ఓ పండగలా ఉండేది మాకు. శిశువు చిరిగిపోయిన బట్టకొట్టలతో అలాగే ఎత్తున్నాం. ఈ ఆడది కట్టబడికి వస్తే కొడుకు నిన్నట్టు, లేకపోతే కూకున్నట్టు మా బతుకులు అలా వచ్చి. ఈ ఫ్యాక్టరీ వల్లే మా బతుకులు అలా పాడి. ఏవో కళ్యాణ్ గారు మాకు హామీని ఇస్తా అన్నాడు. ఏవో దేవుడి దెయ్య అంతే మాకు ఏవి. 100 రోజులు టైం పెట్టారు కదా, 100 రోజులు అయిపోతుంది. ఏంటి పరిస్థితి? 100 రోజులు టైం పెట్టాడు కదా. టైం ప్రకారంగా మామూలు నడాలి కదా. నడితేనే ఇది చేతే ఊసలేదు, చెయ్యకపోతే మనం ఏం చేయలేం కదా. ఆటకాల పరిస్థితి అలాగే ఉంది. మరి సంక్రాంతి వచ్చింది, పండగ కూడా ఏంటి? పండగ సంబరాలు. సంక్రాంతి వచ్చింది, ఏది లేదు. ఇన్నాళ్ళు ఉండేది జలదాగా ఉండేవాళ్ళు. 20,000 30,000 ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద కూకోవడం వస్తుంది. ఈ శాతనం కానీ మెరకన పారి వస్తుంది. దీన్నన్నా ఆడతాయి అనుకుంటున్నాం ఆశల్ని. మెరకన పారి వస్తుంది. అలా వేటకెళ్తే చేపలు దొరుకుతున్నాయా? ఏది లేదండి గంగలను. ఈ ఫ్యాక్టరీ వాళ్ళే పోయింది. పుట్టిన పురుగు చచ్చిపోతుందండి దాని వాసనకి. మా గంగలోకి వెళ్ళాం, మామ భరించలేకపోతున్నాం ఆ వాసనకి. అన్నీ తెచ్చిపారేసాం. ఈ ఎవడు కొంటాడు? నిన్న అడితే కొంటాడు, అల్లలేని దానికి ఎవడు కొంటాడు? ఆ పొద్దు అట్లా చూడను ఆడమరిచి కట్టబడికి వస్తే గంజి కాయడు, లేకపోతే ఆ గంజి కూడా లేదు. ఈరోజు ఇదే పొదేశంలో ఎలా ఉంటే ఆ ఫ్యాక్టరీల వల్ల కొంతకాలానికి ఆ గంజి కూడా ఉండదు. ఇక ఇలా రోడ్ల మీద తిరగడమే మా పని. మా పరిస్థితి ఇలాగనమాట. మా కుటుంబాల పరిస్థితి అంటే అందులో నుంచి రాలేదు. మేము ఏం చేస్తాం మరి? అలా ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళి కట్టబడాలండి. ఆ గంగమ్మని నమ్ముకొని మేము అందులోకి వెళ్తేనే 10 రూపాయలు వస్తాయండి. డబ్బులు 10 రూపాయలు తెచ్చుకుంటే ఎంజాయ్ చేస్తా, లేకపోతే లేదు ఇలా కూర్చోవడమే. అదనమాట. ఇంకా కొన్నాళ్ళకి ఇలాగ కొన్నాళ్ళకి వెనకడికి గంజి కూడా దొరుకుతుందని నమ్మకం లేదు సార్. మా పిల్లల పరిస్థితి అంటే మరి ఏదైనా చదివించుకోవాలన్నా డబ్బులు రావాలి కదా సార్. అందులో వస్తే మనం చదువుతాం, లేకపోతే మా పిల్లల పరిస్థితి అంటే ఎలా ఉంటుంది? అదనమాట. కళ్యాణ్ గారు మరి 190% అలాగైతే మాకు న్యాయం జరిపితే మేము చేస్తాడని ఆయన మీద ఆశ పెట్టుకున్నాం సార్. అది అనమాట. అంతే సార్. ఏంటి పరిస్థితి? ఏంటి మన వాళ్ళు చెప్పాలి కదా. ఆ పరిస్థితి ఏముందంటే ఎట్లకి వెళ్ళా ఏమీ లేదు. పిల్ల చచ్చిపోతుంది, పుట్టిన పిల్ల చచ్చిపోతుందండి. ఏటకి వెళ్ళానా చచ్చిపోతే ఇంకా మనకి పుట్టక ఏమీ లేదు నీటలని. ఆ పుట్టకల్లా చచ్చిపోతామంటే ఇంకా నీటలో ఏం పెరుగుతుందండి? ఇలా వాళ్ళ మీద కూర్చో గురుడివే ఆటలు కట్టబడితే తిన్నట్టు అది లేనట్టు. అలా ఎంతమంది ఏడ్చినా లేదు. చాలా కట్టాలి. గోల్మని ఎడుతున్నారు. ఆ శరంగలు గట్ట బోలు పెట్టుబడి కట్టవలేదు.
అలాగే ఏలం బతుకు బతికితున్నాను. ఇలాగ అయిపోతుంది. ఆటోలు కట్టబడితే తినడం అది లేదు. నీళ్ళకి వెళ్ళేది ఏమీ లేదు. పాట అన్నపడి దిక్కుతుంది. ఈ రోజు దిగితే ఆ రోజు అన్న పరిస్థితి పోయింది. ఇప్పుడు ఉండాలంటే మన హ్యాపీగా ఉండిపోలు. కేరళపడి అన్నపడి తెచ్చుకుంటూ పోలు. అబద్ధోట్ల ఖాతా కొత్త తాగిపోలు. ఘనంగా కుటుంబాలు తిండిపోలు. ఇప్పుడు ఆగట్టే లేకపోయింది. నీళ్ళకి వెళ్ళా ఎందుకు పెంచి చంద్రం అయిపోయింది. మా పెట్టింది కూర్చొని పండగ వస్తే ఎంత పండగ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పండగే పోయింది. ఇప్పుడు అలా ఏళ్ళ బతుకుతుంది. అలా గురిడు బాబు అలా ఉంటుందండి మా పరిస్థితి. ఎంతకాలం ఇది భార్యలు తీసుకొస్తే తింటాం అనేది ఎంతకాలం జరుగుతుంది? మేము ఎంతకాలం జరిగితే మనం ఏం చేయగలమండి? అతనమ్మ మాట ఇచ్చాడు, తెలియడు. 100 రోజులు టైం అన్నాడు. 100 రోజులు టైం రా చూద్దాం. అతను ఏం పెళ్ళి చేస్తాడో మరి ఆయన చేతిలో ఉంది, మన చేతిలో లేదు కదా. అదనమాట. ఆధారం ఏంటి? పైసా అలాగే ఉంది మా పని. ఆట తోట రోజు ఎది రోజులా కుక్కర్ వస్తుంది. వాళ్ళ మీద కుక్కర్ వస్తుంది అంతే. మా కనియర్ గారు చేత అన్నారు. అంత చేతనే ధైర్యం మాకు ఆశించేది అంతే. అప్పుడు దాకా అలాగే అర్రే వాళ్ళ మీద. మరి వాళ్ళ మీద కూర్చొని మన కుటుంబ పోషణ ఎక్కడ జరుగుద్ది? పిల్లల భోజనం గంగా తల్లి ఆరిపోయింది. గంగా తల్లి పాడు దక్కేస్తుంది. పురుగు చెప్పేదండి. మా పరిస్థితి ఇలా ఉంది. ఆరు మనిషి వెళ్తుంది రైలు పనికి. తేరవను తినడం రోజు ఏది రోజు ఎక్కడికెళ్ళా నిన్నకెళ్ళా వచ్చేది వస్తున్నాం. ఎంతకాలం ఇది ఆడపరిచి ఇంట్లో భార్య సంపాదిస్తే మనం తింటాం అని. మనం తినడం అంటే మరి గంగా తల్లి చూస్తేనే మాకు గంగా ముట్టినే మాకు ఉన్నాం. అది రోజు మాకు అంతే. మరి చదువుకున్నావా గిదుకున్నావా మాకు మా తెత్తే తినేవాళ్ళు ఆరోళ్ళు. ఇప్పుడు వాళ్ళు తెత్తే మేము తింటున్నాం అంతే. మా పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు పండగలు వచ్చినాయి. ఇప్పుడు పండగ పరిస్థితి ఏంటి? అంతే ఏముంది. బట్టలు గిట్టదు అలా ఎడుతున్నావు. బట్టలు 10,000 20,000 30,000 ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు పండగ వస్తుంది. ఇప్పుడు ఇలా ఏది రోజు ఈ చేవతరం అంతే. ఈ చేవతరం అలా ఉంది. ఎలా ఉంది 19 నెలల కాలంలో మీ ఊరు ఏమైనా మారిందా? మీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఏ మార్పులు అలా ఉన్నాయి. ఈ మార్పులు రాదు ఏ రాదు ఇలా ఉన్నాం. ఇప్పుడు కళ్యాణ్ గారు రాజకీయంలో దిగిన గంచిన ఈ పేట వాళ్ళ పరిస్థితి మారిపోయింది. ఎందుకని అడుగు పొట్ట గురించి ఏదైనా కూలిపోయి చేద్దామంటే మాకు ఎవడెత్తాడు? వాడోడికి ఎవడెత్తాడు? ఎవడు కదా. నీకు ఏటకాడికి గెంగ ఉంది నీకు ఎవడెత్తాడు? మాకే లేదు నీకెలాగేమని ఆడంటారు. మెరక్కెళ్తుంది మా గెంగలోనమ్మో ఆ పేట వల్ల ఇంత పురుగు కూడా చచ్చిపోతుందండి. చచ్చిపోయి దాన్ని మేమే తేలుతుంది. దాని అంక చూసి మా ఏడమా నవ్వా. మా పరిస్థితి అలా ఉంది. మత్స్యకారుల వేట ఎలా ఉంది? ఏంటి మత్స్యకారుల పరిస్థితి ఏంటి తెలుసుకుని పని అన్న ఏంటి మీ వేట ఎలా ఉంది ఇప్పుడు? ఏట లేదండి. మరేంటి పరిస్థితి? ఏం ఖాళీ పరిస్థితి. టైకుడు మీరు మామూలు వచ్చింది. కుటుంబాల పోషణ ఏంటి? కుటుంబానికి ఏం లేదు. అలా బతకడమే. మా ఉన్న కాడికి అలాగా చేసుకోవడం. ఎప్పటి నుంచి లేదు ఏట మీకు? ఎప్పటి నుంచి అంతే. ముందు టైక్ నుంచి టైక్ వరకు లేదు. సంవత్సరం అవుతుంది. ఇంకేమీ లేదు. మరేంటి తిండి? తిండి అంటే ఇలాగే బతకడానికి ఏముంది? ఏంటి ఏట పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏటకి వెళ్తే ఏట పడుతుంది, చేప పడుతున్నాయి. లేదన్నా మొత్తం ఒకళ్ళు పడ్డం ఉన్న వాళ్ళు ఆయిల్ ₹1,00,000 అప్పులు అయిపోవడం. ఇలాగే ఓ రోజు ఉంటే ఓ రోజు లేకపోవడం. అలాగా ఒక్కొక్కడికి 7 లక్షలు 8 లక్షలు ఆయిల్ అప్పులు కూడా ఎక్కిసి. ఇప్పుడు ఒక్కొక్కరు చేపల వేట పడుతున్నాయి. ఏటకెళ్ళి వస్తే 5 లక్షలు వస్తున్నాయి, 3 లక్షలు వస్తాయని చెప్తున్నారు. లేదు ఎవరికో పడతాయన్న. అందరికి అదృష్టం ఉంటుంది అట్టేది. ఇప్పుడు 100లోనే ఒకళ్ళు పడతాయి, ఒకళ్ళకి ఉండవు. 100 ఉన్న 99 వాళ్ళకి ఉండవు. అలాగే ఒకసారి వేటకి లోపలికి వెళ్తే మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఆయిల్ కానీ మీకు కానీ? లక్ష లాంగ్ వెళ్తే 1,00,000. మా లోకల్లోకి వెళ్తే 20,000 30,000 అవుతుంది. ఏమైనా ఖర్చులు వస్తున్నాయి వెళ్తే? ఏది ఉండలేదు. అలాగే 20,000 వచ్చానుకో. అలాగా వానర్కి ఆయిల్కి అలాగా ఆయిల్ ఖర్చుకి అలా సరిపోతున్నాయి. కుటుంబాల పోషణ ఎట్లా? కుటుంబాలంటే ఏముంది అలాగే ఏదో వాళ్ళ లేడీస్ అలాగా ఏదో పెళ్ళికి వెళ్ళి ఆ రైలు ఫ్యాక్టరీ పెళ్ళికి వెళ్ళి అలాగా తెచ్చుకోవడం తినడం అలా ఉంటుంది. మరేంటి ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి పండుగ అంత ఏం పరిస్థితి? సంక్రాంతికి ఏముంది? సంక్రాంతికి ఏముందన్న అంతే. ఇప్పుడు ఎలా ఉండవు మామూలుగా ఇంకా అలా ఉండడం. వేట పరిస్థితి ఏంటి? వేట ఏమీ లేదండి. అక్కడ మాటలే మన వాళ్ళు ఏం చెప్పారు? మీరేం చెప్తారు? నా మాట అదే. వేట ఏమీ లేదు, ఏం పట్టలేదు. గడ్డానికి కూడా చాలా బాధగా ఉంది, కష్టంగా ఉంది. ఉప్పాడ ఏటకెళ్తే 20,000 అప్పు, 5 లక్షలు 4 లక్షలు అప్పు. ఇప్పుడు ప్రతి జాయింట్కి 4 లక్షలు 5 లక్షలు అప్పు అండి. ఏమీ లేవండి.
ఒకసారి మీకు వేటకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? అలా మీకు లాంగ్ వెళ్తే ఎంత అవుతుంది? లోకల్ లోకల్కి వెళ్తే ఒక 50-60 వేలు లక్ష దాకా అవుతుంది. మన ఊర్లో అయితే 20 వేలు అవుతుంది. మరి అంత దూరం వెళ్తే ఏమైనా పడుతుందా? చేపలు ఏమైనా పడుతున్నాయి? ఏమో కనిపిస్తే పడుతుంది. అక్కడ ఓడివరం అయిపోయి ఏమైనా జరిగినా చేపలు ఉండవు. కనిపిస్తే ఏమైనా పడతాయి, లేకపోతే ఏముండవు. మరి ఇప్పుడు ఏంటి ఆట లేకపోతే మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మా కుటుంబ పరిస్థితి ఏంటి, మామూలే అలాగే అప్పులు చేసుకొని ఒకళ్ళ దగ్గర అలా అప్పులు చేసుకొని తిండవే. ఎంతకాలం ఇట్లా? ఎంతకాలం అంటే మరి సొందుట్లో చేపలు దిగిందాగా ఆ జీవనాధారం మీద బతికితున్నాం మేము. మత్స్య సంపద లేకపోతే మేము బతకలేం. పవన్ కళ్యాణ్ గతంలో మీకు హామీ ఇచ్చారు, నవంబర్ 9 మీకు మీ గ్రామంలో కొన్ని హామీలు ఇచ్చారు. అవి ఎంతవరకు వచ్చినాయి? ఎంతవరకు అంటే పవన్ కళ్యాణ్ చేసి వస్తేనే మా నమ్మకంగా ఉన్నాం. చేతాడని నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు ఉప్పాడకి ఆయన రావడం చాలా మంచిదని ఊగిచ్చాం మేము. ఆయన చేత ఇంకా మంచిది. ఏమేమి సమస్యలు ఉన్నాయి మీ ఉప్పాడకు సంబంధించి మీ మత్స్యకారుల్లో? మత్స్యకారులో ఏమేమి సమస్యలు అంటే మెయిన్ గొట్టు ఉప్పాడు పట్టించిన వాళ్ళని ఏత అన్నారు కదా, అది. తర్వాత వచ్చేసి మా ఏటకు కూడా ఏమీ సంపద ఏమీ రావట్లేదు. అది గవర్నమెంట్ ద్వారాగా ఏమైనా ఎత్తే తిందామని ఆశగా ఉన్నాం అంతే. ఈ ప్రభుత్వం విరామ సమయంలో మీకు ఏదో డబ్బులు ఇస్తుందని చెప్పి అంటారు, దాని పరిస్థితి మీకు సరిపోతుందా? ఏ డబ్బులు? అన్న ఒక నిమిషం ఉన్నాడు. గత ప్రభుత్వంలోనే 10,000 ఇచ్చేవారండి. పవన్ కళ్యాణ్ అన్ని మాట ప్రకారంగా 20,000 ఇచ్చాడండి. 20,000 కూడా సరిపోవు నాకు, సరిపోవు. 20,000 అంటే తెల్లనెరలు బతకాలంటే బతకలాలో 20,000 మాత్రం కన్ఫామ్గా ఇచ్చాడు. మరేంటి మీ పరిస్థితి ఏంటి? మీ కుటుంబాల పరిస్థితి? అన్నయ్య అన్నీ చేసాడండి పవన్ కళ్యాణ్, ఏం చేయకపోలేదు. నెంబర్ 1 అండి. కానీ మత్స్యకారు విషయంలో కొద్దిగా మాకు ఒక్క చిన్న పని చేతే ఆయన మళ్ళీ ఉప్పాళ్ళ సీఎం అవుతాడండి. ఏంటి పరిస్థితి? ఆ పని ఏంటి? ఏం పని? మీరు ఒక చిన్న పని చేస్తే చెప్తున్నారు కదా. అదే మత్స్యకారుల డబ్బుల గురించి ఏతానని చెప్పారు కదా, ఆ గొట్టు ఫ్యాక్టరీల నుండి ఏతానని చెప్పారు కదా, ఆ గొట్టు ఒకటి, ఆ 2 వేసేస్తే ఉప్పాడకి దేవుళ్ళాటాడండి. మధ్యలో ఏమన్నా ఏట్లేదు. మరేంటి పరిస్థితి? ఏట్లేకపోతే ఏట్లేదన్నా. చేప పడుతుందా? చేప లేవన్నా. చేపలు ఆ బ్యాటరీలు తీస్తే మాకు చేపలు పడతాయి. ఎప్పుడు నుంచి అసలు బ్యాటరీలు? ఇప్పుడు మధ్య మధ్యలో వచ్చాయి. మధ్య మధ్యలో వచ్చాయన్న. మధ్య మధ్యలో నుంచి వచ్చాయన్న. అంటే ఏటకంటే మాకు మధ్య మధ్యలో నుంచి అది పేటలో నుంచి వాసన వస్తుంది బట్టికి మాకు అదండి. మాకు అది వాసన వస్తుంది బట్టికి ఆ వాసన మాకు ఆ బ్యాటరీలు మాకు ఆ బతికి వేసేస్తే మాకు అలా మంచిగా నుంచి ఏమైనా వస్తే మాకు మేము బతుకుతామన్నా. ఆయన నెల ఎలా వస్తుందో వాళ్ళకి జీతాలు అలా వస్తే మేము బతికి తినట్టే, లేకపోతే మేము ఎలా ఉన్నట్టే. నాదేంటి ఫ్యాక్టరీలు ఎప్పుడు వచ్చినాయి? ఏంది అసలు ఇది? గత ప్రభుత్వంలో వచ్చాయండి ఈ ఫ్యాక్టరీలు. గత ప్రభుత్వంలోనే వచ్చి ఈ ఫ్యాక్టరీలు. ఇప్పుడైతే కాదు, ఒక 4 సంవత్సరాల కిందట ఫ్యాక్టరీ మొదలెట్టారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప్పాడికి మనకు అండగా ఉంటాడన్నాడు కాబట్టి, ఆయన చేసి మనిషి కాబట్టి ఆయన ద్వారాగా పోరాడడం జరుగుతుంది అంతే. ఆయన చేతాడని నమ్మకం ఉంది. మరి గత ప్రభుత్వం ఎవరో అడగడానికి లేదు, ఆ ఎమ్మెల్యేలు అడగడానికి లేదు, ఈ ఎమ్మెల్యేలు అడగడానికి లేదు. ఇప్పుడు అంటే ఉప్పాడికి ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అడగడం జరుగుతుంది. ఆయన చేత చాలా మంచిదండి. ఆయన చేసి మెడిసిన్ చేతాడు.